పాత్రుడు ఎవరు, వాళ్ళ అబ్బాయో ఎవరిదో అనుకుంటుంది. ఇవన్నీ వెళ్ళయ్యే కదా. మరి జగన్ అప్పుడే ఎట్లా తినగలిగాడు వీళ్ళందరినీ? నిజంగా తను అనుకున్నాడు అనుకుందాం తిన్నప్పుడు. ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవాలి? వేరే డిస్టిలరీస్ నుంచి తీసుకోవాలి కదా. అదే కదా, అప్పుడు కుంభకోణం జరగదు కదా, కుంభకోణం అయినా బయటపడదు కదా. నేను ఇంతకు ముందు కూడా చెప్తున్నా, తినలేదు అని చెప్పడం అమాయకత్వం. అప్పుడు తినుంటారు, ఇప్పుడు తినుంటారు. ఓ దొంగ ఇంకో దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఇప్పుడు గొడవ. ఇప్పుడు దొంగతనం చేస్తూ అప్పుడు దొంగతనాన్ని పట్టుకుంటున్నారు. అది కానీ ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి గారు ఏమైనా అప్రూవర్ గా మారే అవకాశం ఉంటుంది. చూడాలి. ఆయన అప్రూవర్ గా మారితే వీటెట్లో ఉంది నా బొంద. ఈ కేసులు మళ్ళీ రేపు పొద్దున్న 4 పోతాయి, దేనికి పనికిరావు. ఆయన అప్రూవర్ గా మారాలి అంటే జగన్ మీద అయితే ఆయనకు విపరీతమైన కోపం ఉంది. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీని నమ్ముతున్నాడు జగన్ కానీ భారతి గారు కానీ. ఎవరయ్యా కోటరీ అంటే ఏదో 3-4 పేర్లు ఉన్నాయి అక్కడ. ఆయన పిఏలుగా చేసేవాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు అనేటటువంటి. ఇంకోటి జగనే స్వయంగా తనకు పదవులు ఇవ్వటం, మళ్ళీ తీసేయడం, ఇవ్వడం తీసేయడం. ఇవ్వడమేమో జగన్ ఇస్తుంటే, ఇప్పించిందేమో భారతి అయితే, తీసేపిస్తోందేమో ఈ కోటరీ. పైగా అదేమంటే అప్పుడేదో ఒక జోక్ కూడా వేసాడు జగన్. ఇది ఆయన వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయాడు కదా, అందుకని వీళ్ళకి ఇస్తున్నానని. అది బాగా హర్ట్ చేసింది తన్ని. ఆ